నుంచి హఫీజ్ ఖాన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఊగిపోయి మాట్లాడి ఎట్లా అంటే ఎట్లా రెచ్చగొట్టి ప్రజల జీవితాలతో మీరు వాళ్ళ జీవితాల్ని నాశనం చేసే విధంగా మాట్లాడుతున్నారు. బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు. ఎవరోయా సైకో ఉంటే పేద వర్గాలకు బీద వర్గాలకు వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తాడా? వాళ్ళకు స్కూల్స్ మేలు చేస్తాడా? ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కన్నా మెరుగైన స్కూల్స్ ఇస్తాడా? ఇంతకుముందు కేరళ మోడల్, ఢిల్లీ మోడల్ నడిస్తే ఈరోజు భారతదేశంలో ఏపీ మోడల్ నడిపించే విధంగా ఈరోజు భారతదేశం అంతా చర్చించుకునే విధంగా చేస్తున్న మనిషి సైకో అవుతాడా? మీరయ్యా సైకో. ఇన్ని రోజు బడుగు బలహీన వర్గాల్ని పేద వర్గాల్ని అనగదొక్కింది మీరు. దానికోసం మీరు సైకో. ఈరోజు పేదవానికి అప్పుల పాలు కాకుండా స్టార్ హాస్పిటల్లో హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీతో ఆదుకుంటున్న మనిషి సైకో అవుతాడా? ఎవరు సైకో? మీరు సైకో. ఈరోజు మేం మాట్లాడలేమనుకుంటున్నారా మీరు? అదేవిధంగా ఈరోజు ఆర్బీకే కేంద్రాలు పెట్టిన మనిషి, విలేజ్ క్లినిక్ పెట్టిన మనిషి, సచివాలయం వ్యవస్థ పెట్టిన మనిషి, వాలంటీర్ వ్యవస్థ పెట్టిన మనిషి, లంచాలు లేని వ్యవస్థ తీసుకొని వచ్చిన మనిషి, విపక్షాలు లేని వ్యవస్థ తయారు చేసిన మనిషి, కులం చూడము, పార్టీ చూడము, మతం చూడము, ప్రాంతం చూడము అని చెప్పి ప్రతి ఒక్కరికి పేదవాని లెక్కనే చూస్తాను, మీరు నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, మీరు బాగుంటే చాలు అని చెప్పి మంచి సంక్షేమం అందించిన మనిషి సైకో అవుతాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈరోజు ఒకవైపు నిజంగా మీరు విజనరీ. ఏ దాంట్లో విజనరీ? ఎక్కడ విజనరీ చెప్పండి. దీనిలన్నిటిపైన చర్చిస్తాం. మీరు విజనరీ అయితే చెప్పండి, మేము అన్నిటిపైన చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు 5 సంవత్సరాలు ఇచ్చినారు కదా, ఒక్క సంక్షేమ పథకం చూపించండి మీరు. ఇది నేను చేసిన బాబు మార్క్ సంక్షేమ పథకం అని చెప్పి, బాబు మార్క్ డెవలప్మెంట్ అని చెప్పి చూపించండి. ఈరోజు మెడికల్ కాలేజెస్ కడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పోర్ట్స్ కడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఫిషింగ్ హార్బర్స్ కడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు. పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ సిటీస్ ని కట్టే విధంగా అడుగులు వేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్తులని కడుతున్నది, పెంచుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జీడిపి కానీ జిఎస్డిపి కానీ పెంచే విధంగా పనిచేసింది 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకానమీని సస్టైనబుల్ ఎకానమీ లెక్క చేయాలని చెప్పి అడుగులు వేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 సంవత్సరాల్లో 69,000 కోట్ల రూపాయలతో బిగ్ ఇండస్ట్రీస్ కి తెచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 90,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని వచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి మనిషికి మీరు సైకో అంటారా? ఎవరు సైకో? మీరు సైకో. ఎందుకంటే జన్మభూమి కమిటీల నుంచి మీ వరకు మొత్తం కరప్షన్ లో పడిపోయినారు మీరు. 5 సంవత్సరాలు పేద ప్రజల గురించి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కానీ ఆలోచించలేదు మీరు. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఫిషింగ్ హార్బర్స్ కట్టి, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ని కట్టి లోకల్ ఎకానమీని, లోకల్ జాబ్ క్రియేషన్ చేస్తున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆస్తులు పెంచుతున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ని తీసుకొని వచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తున్నా, ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. దీనిపైన మీకు చర్చకు సిద్ధమా మీరు? హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ తెచ్చి ఓర్వకల్ నోడ్ ని ఇండస్ట్రియల్ హబ్ గా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తో తెచ్చుకున్న పర్మిషన్లు తీసుకుని రావడం జరిగింది. మీరు ఎందుకు చేయలేకపోయినారు? మరి వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ, డిఫెన్స్ ఇండస్ట్రీస్ కానీ, ఫార్మా ఇండస్ట్రీస్ కానీ వచ్చే విధంగా ఓర్వకల్ నుండి ఎందుకు డెవలప్ చేయలేకపోయినారు? ఎందుకు మీరు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ తేలేకపోయినారు? ఎందుకు ఉద్యోగాలు క్రియేట్ చేయాలని చెప్పి మీరు అడుగులు వేయలేకపోయినారు? ఈరోజు ఫార్మా పార్క్ ఉండని, అలాగే ఎంఎస్ఎంఈస్ లో అయితే దాదాపు 27,000 కోట్ల రూపాయలతో ఈరోజు పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 20 లక్షల ఉద్యోగాలు మనం సృష్టించగలిగినాం. ఐటీ రంగంలో విప్రోని, ఇన్ఫోసిస్ ని తీసుకొని వచ్చి దాదాపు 130 పైన కంపెనీస్ వచ్చి ఈరోజు 24,000 జాబ్లని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ లో క్రియేట్ చేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇలాంటి మనిషికి సైకో అని చెప్తారా? వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది కోసము
ఆయన ఉండడము ముఖ్యమంత్రి అవసరం అని చెప్పి అనుకుంటున్న వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఎలక్ట్రానిక్స్ రంగంలోనే 6,600 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకొని వచ్చి దాదాపు 23,000 మందికి జాబ్స్ ఇప్పించినారు. ఇవన్నీ మీరు చూడలేక ఒకవైపు సంక్షేమము, ఒకవైపు పరిపాలన, ఒకవైపు ఇండస్ట్రియల్ రెవల్యూషను, ఒకవైపు రాజకీయంలో నైతికంగా ఎలా ఉండాలా, ఎలా హుందాగా వ్యవహరించాలా, రాజకీయం ఎలా చేయాలా, ఇంత చిన్న వయసులో ఇంత 5 సంవత్సరాల్లోనే కరోనా వచ్చిన సమయంలో కూడా ఈ 40 సంవత్సరాల్లో నేను ఏదైతే చేసుకోలేకపోయినానో ఈ 5 సంవత్సరాల్లోనే ఈ చిన్న వయసులో ఉండే జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్నాడని చెప్పి ఒక అక్కసుతో, ఒక దురుద్దేశంతో, ఒక జెలసీతో ఆయన పైన హత్యాయత్నం చేయడం, ప్రజలని రెచ్చగొట్టడం, కార్యకర్తల్ని రెచ్చగొట్టడం, హత్యాయత్నాలు ఒకవైపు, రెండో వైపు ప్రతి ఒక్క కులానికి మతానికి చిచ్చులు పెట్టే విధంగా చేపియడం. బీజేపీ పార్టీతో ఈరోజు మీరున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ని కాపాడడానికి ఏమైనా మాట్లాడుతున్నారా? ప్రత్యేక హోదాని తీసుకుని రావడం అని చెప్పి ఏమైనా మాట్లాడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా మేలు చేస్తామని చెప్పి ఏమైనా మాట్లాడుతున్నారా? దీనిపైన చర్చ జరగాలి కదా, దీనిపైన కదా మీరు మాట్లాడాల్సింది. కానీ మీరేం చెప్తున్నారు? కోనేరు సురేష్ గారు వచ్చి ఏమంటారు? మేము ఓడిపోతున్నాం, 147 నియోజకవర్గాల్లో మాకు దిక్కు లేదు, ఏదో ఒకటి చెయ్యండి, మీ సూపర్ 6 ఎక్కడంలా జనాలకి, మీరు చెప్తున్న మాటల్ని జనాలు నమ్మడం లేదు, అన్ని పార్టీల్ని కలుపుకున్నా మేము ఈరోజు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాం. దానికోసం దానికి తెరలేపారు. ఎన్ఆర్ఐ వింగ్ ని దింపేనారు. అమెరికాలో ఉండే, యూరోప్లో ఉండే ఎన్ఆర్ఐలని దింపి ఈరోజు నోటుతో రాజకీయం చేయాలని చెప్పి తెరలేపారు. ఎంత దుర్మార్గం ఇది! చదువుకున్న వాళ్ళు ఎన్ఆర్ఐస్ మార్పు తీసుకొని రావాలంటే మేనిఫెస్టో పరంగా పోవాలి, ప్రజల మనసు గెలిచే విధంగా పోవాలి. కానీ వాళ్ళని కూడా తప్పుదోవ పట్టించి కులం పేరుతో రెచ్చగొట్టి వాళ్ళని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఓటుకి 6,000 రూపాయలు అయినా ఖర్చు పెట్టండి, కానీ ఒక 10 వైసీపీ ఫ్యామిలీని మీరు మార్చండి అని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళ పార్టీ ఆఫీస్లో మాట్లాడుతున్న జయరాం గారు, యుఎస్ ఎన్ఆర్ఐ టీడీపీ కన్వీనర్, మీకు వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. నిన్న కోనేరు సురేష్ గారిది చూపించినాం, ఈరోజు మీకు జయరాం గారిది చూపిస్తున్నాం. ఎంత అనైతికమైన రాజకీయం చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు ఈ వీడియోలో అంటే, ఒక్క నిమిషం. ఆయన ఏం చెప్తున్నాడు అంటే 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఒక విలేజ్ లో పోయి ఖర్చు పెట్టండి, 10 ఫ్యామిలీస్ ని వైసీపీ వాళ్ళని మార్చండి. ఆ వైసీపీ ఫ్యామిలీస్ కి ఏ పదజాలంతో ఆయన చెప్తున్నాడు అంటే, వీళ్ళు వెధవలు అంటే టీడీపీ పార్టీకి ఓటు వేయించుకోవడానికి